హాయ్ అండి, వెల్కమ్ టు రవలీస్ కిచెన్. ఇవాటి మన రెసిపీ వచ్చేసి బటర్ కుక్కీస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. మనకి బేకరీస్లో దొరికేలాంటి బటర్ కుక్కీస్ని, ఈ బిస్కెట్స్ని ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. మనం టేస్ట్లో కూడా ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా మనకి ఇంట్లో ఉండే పదార్థాలతోటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసుకుందాము. వెన్న పావు కప్పు, షుగర్ పావు కప్పు, మైదా 1 కప్పు, బేకింగ్ సోడా పావు టేబుల్ స్పూన్, ఉప్పు పావు టేబుల్ స్పూన్, పాలు 2 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు దీని ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని అందులోకి మనము వెన్న అండి, ఇది 1 పావు కప్పు వెన్న వేసేసుకోండి. మనకి ఇది మరీ ఫ్రిడ్జ్లో నుంచి డైరెక్ట్గా తీసింది కాకుండా మనం బయట పెట్టుకొని కొంచెం వేడిగా అయ్యాక వేసేసుకోండి వెన్నని. అందులోనే షుగర్ పౌడర్ వేసుకోండి, 1 పావు కప్ వరకు షుగర్ పౌడర్ వేసేసుకోండి. షుగర్ పౌడర్ అంటే ఏం లేదండి, మనకు షుగర్ ఉంటుంది కదండి, దాన్ని మిక్సీలో పట్టినట్టయితే మీకు పౌడర్ లాగా వస్తుంది. ఆ షుగర్ పౌడర్ని 1 పావు కప్పు వేసేసుకోండి. ఇది వేసేసుకొని మీరు బాగా ఒక బీటర్ కానీ విస్కర్ కానీ తీసుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. మీరు కనుక డైరెక్ట్ ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెన్న అయితే ఇలా కలుపుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుందండి. అందుకే బయట పెట్టి కొంచెం వేడిగా అయ్యాక రూమ్ టెంపరేచర్లోకి వచ్చాక కలుపుకున్నట్టయితే మీకు చాలా ఈజీగా ఫామ్ అవుతుంది. ఈ మెథడ్ అనేది అస్సలు మిస్ అవ్వద్దండి, అస్సలు స్కిప్ చేయకండి. ఖచ్చితంగా ఇలా క్రీమీ కన్సిస్టెన్సీలా వచ్చేలాగా కలుపుకోండి. షుగర్ ఇంకా వెన్నని చూడండి ఎంత క్రీమీ కన్సిస్టెన్సీలాగా వచ్చిందో, మంచిగా ఫ్లఫీగా క్రీమీ కన్సిస్టెన్సీలాగా వస్తుందండి. ఒక 5 నిమిషాలు బీట్ చేసుకుంటే సరిపోతుంది మీకు. ఇప్పుడు దీని అంతటిని దగ్గరకు అనేసుకుందాము. చూడండి ఎంత సిల్కీగా ఎంత సాఫ్ట్గా ఉందో. ఇప్పుడు అందులోకి మనము మైదా 1 కప్ వేసేసుకుందాము. 1 కప్ వరకు మైదాని వేసేసుకుందాము. మనం పావు కప్ షుగర్ పౌడర్, పావు కప్పు వెన్నను యాడ్ చేసుకున్నాం కదండి, దానికి 1 కప్ మైదాని వేసుకోండి. అందులోనే ఉప్పు పావు టేబుల్ స్పూన్ వేసేసుకోండి. అందులోనే బేకింగ్ సోడా ఉంటుంది కదండి, వంట సోడా అంటారు, దాన్ని కూడా పావు టేబుల్ స్పూన్ వేసేసుకోండి. ఆ వెన్న ఇంకా షుగర్ క్రీమీ కన్సిస్టెన్సీ లాగా మనం ఒకటి చేసుకున్నాం కదండి, అదంతా ఈ పిండికి బాగా పట్టేలాగా కలుపుకోండి. జస్ట్ అలా బాగా పట్టేలాగా కలుపుకుంటే సరిపోతుందండి మీకు. చూడండి మంచి కోట్ అయింది కదండి, ఆ వెన్న మంచిగా మన పిండికి మంచిగా కోట్ అయిపోయింది కదండి. ఇప్పుడు అందులోకి మనము ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పాలను వేసుకుందాము. ఇవి రూమ్ టెంపరేచర్లో పాలండి, కాల్చి చల్లార్చిన పాలు వేసేసుకొని మంచిగా మనకి ఒక ముద్దలాగా చేసేసుకుందాము. మరీ చపాతీ పిండిలాగా కలపకండి, మామూలుగా మీరు దగ్గరగా చేసుకున్నట్టయితే సరిపోతుంది. మరీ చేతులతో చపాతీ పిండిలాగా కలపాల్సిన అవసరం లేదండి. మామూలుగా ఇలా దగ్గరికి పిండి అంతా దగ్గరికి అయిపోతుంది. మనకు పాలు వెన్న అవి వేయడం వల్ల మనకి మంచిగా సాఫ్ట్గా దగ్గరికి అయిపోతుందండి పిండి. ఇప్పుడు దాంట్లో నుంచి ఒక బాల్ సైజ్డ్ పోర్షన్ తీసుకోండి. ఒక చిన్న ముద్దలాగా తీసేసుకొని దాన్ని అరచేతుల్లో పెట్టుకొని ఇలా ఒత్తండి. మీకు ఫ్లాట్గా అవుతుంది, క్రాక్స్ ఏం లేకుండా సైడ్కి ఇలా అన్నట్టయితే మీకు మంచిగా ఫ్లాట్గా ఇలా సర్కిల్ షేప్లో వస్తుంది కదండి. ఇప్పుడు ఒక ఫోర్క్ తీసుకొని దానిపైన ఇట్లా మార్క్స్ పెట్టుకున్నట్టయితే మీకు డిజైన్ లాగా వస్తుంది. చూడండి, నేను ఇంకోటి కూడా చేసి చూపిస్తాను. సేమ్ ఇలానే ఒక చిన్న బాల్ సైజ్ ముద్ద తీసేసుకొని మీరు ఇలా చేతుల్లో అరచేతుల్లో ఇలా అనేసుకొని మీరు ఇలా అరచేయిలో పెట్టుకొని ఇలా ఒత్తినట్టయితే మీకు ఫ్లాట్గా సర్కిల్ లాగా ఫామ్ అవుతుందండి. ఇలా ఫ్లాట్గా సర్కిల్ లాగా ఫామ్ అయ్యాక మీరు ఒక ఫోర్క్ తీసుకొని దానిపైన ఇలా అన్నట్టయితే మీకు డిజైన్ లాగా ఫామ్ అవుతుందండి. ఇది కంపల్సరీ ఏం కాదు, ఫోర్క్ తోటి మీకు ఇష్టం ఉంటే పెట్టుకోవచ్చు, లేకపోతే అలానే ఉంచేసుకోవచ్చు. నేను మిగతా పిండిని అన్నింటినీ కూడా చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు వీటిని బేక్ చేసుకోవడానికి రెడీగా ఉంది. చూడండి ఇంత మందం అయితే సరిపోతుంది, మరీ సన్నగా కూడా చేసుకోకండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో స్టాండ్ పెట్టేసుకున్నాను. ఒక 5 నిమిషాల పాటు ప్రీహీట్ చేసి పెట్టేసుకున్నాను నేను మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు అందులోకి మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న కుక్కీస్ని పెట్టేసుకుందాము. పెట్టేసి మూత పెట్టేసి ఒక 20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో దీన్ని బేక్ చేసేసుకుందాము. 20 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు మనం తీసి చూద్దాము. చూడండి ఎంత బాగా బేక్ అయిపోయాయో, మంచి కలర్ కూడా వచ్చింది కదండి. మనకు ఓవెన్ లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా మనం ఇలా బటర్ కుక్కీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనకు సేమ్ బేకరీస్ లానే చాలా బాగుంటాయండి. ఇవి కొంచెం చల్లారే వరకు పక్కన పెట్టేసుకుందాము. ఇవి కంప్లీట్గా చల్లారిపోయాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో, మనకి టెక్స్చర్ కానీ అదంతా ఎంత బాగా వచ్చిందో చూడండి. కలర్ కానీ టెక్స్చర్ కానీ చాలా బాగుంటాయండి. మీకు సేమ్ బేకరీస్ లానే అనిపిస్తాయి కూడా. పిల్లలు కూడా వీటిని చాలా బాగా ఇష్టపడతారు. వీటన్నిటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకున్నాను నేను. అంతేనండి, మన బటర్ కుక్కీస్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు నేను ఒకటి తీసుకొని మీకు చూపిస్తాను ఎంత బాగా బేక్ అయ్యాయో. సేమ్ మనకి బిస్కెట్స్ లానే చాలా బాగుంటాయండి.
మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, పిల్లలు కూడా వీటిని చాలా బాగా ఇష్టపడతారు. చూడండి, పిండి పిండిలాగా ఏమీ లేకుండా, మనకు ఓవెన్ లేకుండా కూడా మనం కుకీస్ని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మేము వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.